జరిగితే ఆకాశానికి కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. సో ప్రజాస్వామ్యంలో ఎవరు ఇదే పక్క అదే పక్క అని చెప్పడానికి లేదు, ఏదైనా జరగవచ్చు. అసలు ఎమ్మెల్సీగానే గెలవడం చెప్పారు. అసలు ఎమ్మెల్సీ అయ్యేంత సీన్ లేదు, చట్టసభలో పోతాడా అన్నారు, పోయిండు కదా. సో అక్కడ నుంచి ఇంకెక్కడికైనా పోవచ్చు. ఆయనకు అవకాశం ఇస్తారా ఇయ్యరా అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఇలా బయటకు వచ్చి మరి బీసీల కన్నా కనీసం మరి ఇంత చెప్తారు కదా, బీసీల కోసమే మాట్లాడి బీసీల కోసమే కొట్లాడి బీసీల కోసమే అన్నీ చేస్తూ ఉన్నాడు కదా. మరి ఆ బీసీలంతా ఎక్కడ పోయినరు, ఆ బీసీ వర్గాలన్నీ మరి బయటకు వచ్చి ఎందుకు అడుగుతలేవు? మరి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి మరి బీసీ నాయకుడిని ఎట్లా సస్పెండ్ చేస్తారు అని చెప్పి ఎందుకు అడుగుతలేరు అనేదే ఇక్కడ ఒక ప్రశ్న. అయితే ఇంకొక ప్రశ్న ఏమున్నదంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు పార్టీ లైను, పార్టీ స్టాండు, పార్టీకి ఇంకేదో చెప్తారు కదా, ఆ సైకిల్ స్టాండా లేకపోతే స్కూటర్ స్టాండా, కానీ పార్టీకో స్టాండ్ ఉంటుంది. సరే ఆ స్టాండు దాటిన వాళ్ళందరికీ ఇవే అన్నప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి మీరు. అందరూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రేవంత్ ఈయన ఎవరు తెలుసా? రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన అప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. తను పార్టీ నుంచి వెళ్ళిపోయే ముందు అన్నటువంటి మాటలు. ఎప్పుడో బ్లాక్ మెయిలర్ రా బాబునా, నేను పెద్ద చీటరు దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు, ఏ దగ్గర మనం ఎక్కడ పని చేస్తున్నాడు, ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము, అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజు ఏమో అందరు ఇంత దారుణంగా విమర్శలు చేసిన వాళ్ళ గురించి పార్టీ మరి ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది? ఇవాళ ఉన్నాడు మరి పార్టీలోనే అన్నది. ఆనాడు బయటకు పోయే మూడ్లో పోయినాక మాట్లాడడం కాదు, ఇవాళ పార్టీలోనే ఉన్నాడు. అంటే ఇన్ని మాటలు అన్నోళ్ళు ఉండొచ్చునా? మరి సోనియా గాంధీని బలిదేవత అని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి తను పార్టీలో తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు చేసిన కులగణన మీద తనకున్న ఆ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని తప్పుగా తీసుకొని మరి పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే, సరే తన కొరువితోని తలగొక్కున్నట్టే అది. సరే కొరువితో తలగొక్కుంటే రేపు పొద్దుగాల ఏమవుతుంది అనేది అందరం కూడా భవిష్యత్తులో చూస్తాం. అయితే ఇక్కడ మరి వీళ్ళకొక న్యాయం ఆయనకొక న్యాయం అని చెప్పి కూడా డౌట్ వస్తూ ఉంది. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, కొంతమంది అక్కడక్కడ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను బట్టి చెప్తా ఉన్నాను నేను. సో అదొక చర్చ నడుస్తూ ఉంది. సో మొత్తానికైతే మల్లన్న బయటికి వెళ్ళిపోయిండు. సో నగటోన్ ముందర జారిపడ్డట్టు అయింది. అంటే ఎక్కడైతే అంటే ఎన్ని రోజులు బీఆర్ఎస్ మీద కొట్లాడితే ఆ బీఆర్ఎస్ వాళ్ళంతా అరే ఇక అవకాశం వచ్చిందిరా, ఇక ఎదిగిపోయిండ్రా అని అనుకొని ఇక లేదు ఎట్లయినా సరే మళ్ళా పార్టీలకించి సస్పెండ్ చేస్తారు, లేదంటే ఆయన బయట పెడతాడు, లేదా ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు నవ్వుతారు అని అనుకునే లోపే వాళ్ళ ముందర జారిపడ్డట్టు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కనిపిస్తూ ఉంది. సో దీని ద్వారా పార్టీకి లాభం ఎంత అవుతుందో నాకు తెలియదు, కానీ నష్టం ఎక్కువైతుంది. పక్కగా రాసి పెట్టుకోండి, చెప్తా ఉన్నా. నష్టం ఎక్కువనే, కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఎక్కువనే. బీసీలను దూరం చేసుకున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా ఉధృతం చేస్తే, బీసీలు కనుక ఉధృతం చేస్తే అది ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది.